హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు కర్రీ గుడ్లు ములంకాడ చూద్దాం రండి. ఎలా చేసుకోవాలో. ఫస్ట్గా ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం, టమాటా ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నా. ఎగ్స్ ఆల్రెడీ బాయిల్ చేసేసాను. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని కడాయిలో కొంచెం ఆయిల్ తీసుకొని, మీకు సరిపడంత ఆయిల్ తీసుకోండి. నేను ఆయిల్ అయితే లైట్గానే యూజ్ చేస్తాను, అంత ఎక్కువ ఏమి యూజ్ చేయను ఆయిల్. ఇందులో మనము ఎగ్స్ ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి కదా. ఎగ్స్ ఫ్రై చేసుకోవడానికి కొంచెం పసుపు వేసుకుంటున్నాం. తర్వాత ఎగ్స్ అనేవి ఫ్రై చేసేటప్పుడు కొంచెం కింద అడుగంటుతాయి కదా. అట్లా అడుగంటకన్నా కొద్ది సాల్ట్ వేసుకున్నాం అనుకోండి, ఎగ్ అనేది కింద అడుగంటదు. ఎప్పుడైనా ట్రై చేయండి, తెలియకపోతే. తెలుసుంటే నో ప్రాబ్లం. చూడండి, ఇట్లా ఎగ్స్ వేసుకొని కొంచెం రెడ్ కలర్లో వచ్చేంతగా ఫ్రై చేసుకోండి. ఓకేనా? నేనైతే ఎగ్స్ ఆల్రెడీ ఉడికించుకునేవే కనుక ఆల్రెడీ కొంచెం ఫ్రై చేసుకొని తీసుకుంటున్నాను. ఇక చూడండి, ఇట్లా రెడ్ కలర్లో వచ్చేంతగా ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకుందాం. అదే కడాయిలో చూడండి, కొంచెం జీరా ఆల్రెడీ తరిగి పెట్టుకున్నాం కదా మనం ఆనియన్స్ అన్నీ. ఫస్ట్ పచ్చిమిర్చి, కరివేపాకు, జీరా ఇవన్నీ చిటపటమన్న తర్వాత ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్లో బాగా వేగాలి. ఇదిగోండి, నేనైతే ఒక పెద్దవి 3 ఆనియన్స్ అయితే తీసుకున్నాను. 3 or 4, ఎందుకంటే ఎన్ని ఎక్కువ ఆనియన్స్ తీసుకుంటే అంత మంచిగా గ్రేవీ వస్తుందండి. అంటే ఎగ్స్ బట్టి. నేను ఆల్రెడీ ఒక 4 ఎగ్స్ బాయిల్ చేసుకున్నా కదా. నెక్స్ట్ ములంకాడలు ఉంటాయి, ఈ రెండు కలిపి మనం వండుతున్నాం కదా. దానికి సరిపడే గ్రేవీ అనేది మనకు కావాలి కదా. అందుకనేసి కొంచెం ఎక్కువ ఆనియన్స్ నేను తీసుకున్నాను. నెక్స్ట్ బాగా వేగాక మనం ఈలోపు మసాలా రెడీ చేసుకున్నాం. ఒక 4 టమాటాలు ఆల్రెడీ మీకు ముందు చూపించాను కదా. టమాటాలు అయితే తీసుకున్నాను. టమాటా తక్కువ వేసుకొని చింతపండు వేసుకుంటామన్నా వేసుకోవచ్చు, కానీ నేను చింతపండు ఎక్కువ వేయట్లేదండి, ఓన్లీ టమాటా మాత్రమే వేస్తున్నాను. ఒక 4 టమాటాస్ ఏమో తీసుకుంటున్నాను. చూడండి, వెల్లుల్లి రెబ్బలు, నెక్స్ట్ అల్లం, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి అంటే ఏమంటారు, యాలక్కాయ అంటాం కదండి, అది. వీటన్నిటిని కలిపి ఇలా ఫైన్గా పేస్ట్ చేసుకోండి. ఇదిగోండి చూడండి, ఆనియన్స్ ఆల్రెడీ బాగా వేగిపోయాయి కదా. ఇందులోనే మనము కొంచెం ములంకాడలు వేసుకుందాం. ఫస్ట్ ములంకాడలు వేసి బాగా వేగించుకోవాలండి, ఎందుకంటే ఫస్టే మనము టమాటా వేసేస్తే కొంచెం ములంకాడలు ఉడికినట్టుగా గట్టిగా ఉంటాయి. అందుకనేసి నేను ఏం చేశానంటే ఫస్ట్ ములంకాడలు వేసుకొని దీన్ని బాగా వేయించుకొని బాగా వేయించుకున్నాక ఇందులోనే ఉప్పు, నేను రాళ్ళు ఉప్పు వేసుకున్నాను, మీరు ఏది వేసుకున్నా ఇష్టం. రాళ్ళు ఉప్పు వేసుకున్నాక కొంచెం బాగా కలుపుకొని దాంట్లోనే మళ్ళీ నెక్స్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కారము, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకుందాం. మీకు కారం అనేది మీ ఆప్షనల్ అండి, మీరు ఎంతైతే తింటారో, ఎక్కువ కావాలన్న వాళ్ళు ఉంటారు, తక్కువ కావాలన్న వాళ్ళు ఉంటారు కదా, దాన్ని బట్టి మీరు వేసుకోండి. నేను ఆల్రెడీ గ్రీన్ చిల్లీస్ 4 వేసానండి, అందుకే కారం కూడా తక్కువ వేసాను. కిడ్స్ ఉంటారు కదా, వాళ్ళు తినరు మళ్ళీ కారం ఎక్కువైతే. ఇట్లా ఇవన్నీ వేసుకున్నాక కొంచెం బాగా కలుపుకున్నాక ఒక 5 minutes తర్వాత వాటర్ పోసుకోండి. ఒక 2 glasses వాటర్ పోసుకోండి.
వాటర్ పోసుకొని చూడండి ఇట్లా బాయిల్ అవ్వాలి. బాగా అనేది ములంకాడలు బాగా ఉడికిపోయినాక మనం ముందుగానే చేసుకున్నాం కదా టమాటా పేస్ట్, ఈ టమాటా పేస్ట్ని ఆల్రెడీ వేసేసుకొని దీన్ని బాగా కలుపుకొని బాగా ఉడకనివ్వాలండి. ఎందుకంటే టమాటా వేసాం కదా, లాస్ట్లో టమాటా అనేది పచ్చివాసన రాకన్నా ఉండేదానికి కొంచెం బాగా ఉడికించుకోవాలి. ఈ టమాటా జ్యూస్ అనేది వేసినాక బాగా ఉడికిన తర్వాత అండి, మనము బాయిల్ చేసిన ఎగ్స్ ఉన్నాయి కదా, ఆ ఎగ్స్ వేసేసుకుందాం. వేసేసుకున్నాక ధనియాల పొడి, గరం మసాలా వేసుకున్నాక చూడండి, ఆల్రెడీ నేను ఎగ్స్ వేసేటప్పుడు చూపించలేదు, అందుకే వేసుకున్నాక బాగా ఉడికిన తర్వాత నేను ఆల్రెడీ ఫైనల్గా కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటున్నాను. అంతే అండి, అవుట్పుట్ రెడీ అయిపోయింది. గుడ్లు ములంకాడ కూర చాలా బాగుంటుంది. నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ఇంట్లోనే ఇలానే ప్రిపేర్ చేస్తే ఒక కామెంట్ చేయండి, ఓకేనా? షేర్ చేయండి. థ్యాంక్ యూ.